నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ముఖ్యంగా కువైట్ ఫ్యామిలీస్ కానీ కువైట్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో భార్యాభర్తల మధ్య విభేదాల వల్ల మనం చూసుకుంటే చాలామంది విడిపోతూ ఉన్నారు. తాజాగా తన యొక్క భార్య నుంచి తనకు విడాకులు కావాలని చెప్పేసి ఒక కువైటీ తనంతట తానే అయితే కోర్టుకు వెళ్ళడం జరిగింది. అలాగే ముఖ్యంగా యొక్క వెళ్ళడానికి గల కారణాలు మనం చూసుకుంటే పిల్లల సంరక్షణ తనకు ఇవ్వాలని చెప్పేసి తన భార్యకు తనకు ఏమాత్రం సంబంధం ఉండకూడదని చెప్పేసి కోర్టుకైతే వెళ్ళడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అతను చేస్తూ ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో సాక్ష్యాధారాలతో సహా భార్య అయితే కోర్టు ముందు పెట్టడం జరిగిందనమాట. అలాగే అతను ఇంట్లో ఎలా ప్రవర్తించేవాడంటే కానీ అతను లైంగికంగా సామర్థ్యం పెంచుకునేందుకు మందులు వాడేవాడని చెప్పేసి, అలాగే అతను శరీరాన్ని ఇంట్లో ప్రదర్శించేవాడని చెప్పేసి ఇంకా డీప్గా అయితే చెప్పలేమన్నమాట. శరీరాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడంటే కానీ మీరే అర్థం చేసుకోవచ్చు అనమాట. శరీరాన్ని ప్రదర్శించడం, ఆమెను లైంగికంగా వేధించడం, ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తూ ఉన్నాడని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా అతనికి సంబంధించిన కంటెంట్ ఉందని చెప్పేసి ఆమె తరపు న్యాయవాది నిరూపించడంతో అయితే కువైటు భార్యకు విడాకులు ఇవ్వాలి మరియు పిల్లల సంరక్షణ బాధ్యతను ఆమెకు అప్పగిస్తూ కోర్టు తీర్పును జారీ చేసింది. కువైట్ ఫ్యామిలీ కోర్టు ఏదైతే ఉందో ఆ యొక్క పిల్లల బాధ్యతను కూడా ఆమెకు అప్పగించాలని చెప్పేసి, అలాగే అతడు భరణం కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి తెలిపింది. భరణం ఎంతనేది చెప్పలేదు. ఇటీవల కాలంలో కువైట్లోని ఇళ్లల్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఆమెకు ఏం చేయాలో తెలియక ఎందుకు ఇలా అయిపోతూ ఉన్నాడు రోజుకని చెప్పేసి ఆమె కూడా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఇంకా అతనితో నాకు ఎటువంటి సంబంధం వద్దని చెప్పేసి. కాబట్టి ఎవరైనా కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులకు ఇటువంటి విషయాలు తెలిసే అవకాశం ఉంది, ముఖ్యంగా ఆడవాళ్లకు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.